పైరసీ కోరల్లో కన్నప్ప. ఒకప్పుడు విష్ణు సినిమా పైరసీ ఎవరు చేస్తారులే అనుకున్నారు. కానీ కట్ చేస్తే కన్నప్పకు వచ్చిన రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. కన్నప్ప పైరసీ వెనుక ఇండస్ట్రీ పెద్దల హస్తం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. మంచు విష్ణు కన్నప్ప గురించి ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. చివరకు కన్నప్ప మంచి టాక్ను అయితే సొంతం చేసుకుంది. ఫస్ట్ హాఫ్ అలా సాగిపోయినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం ఇంపార్టెన్స్ ఉంటుందని, అండ్ మెయిన్గా ప్రభాస్ ఎంట్రీ నుంచి మూవీ ఒక రేంజ్కి మారిపోయిందని, ఇక క్లైమాక్స్లో విష్ణు నటన చూసి ఆడియన్స్ అంతా అవాక్కయ్యారని కూడా చెప్తున్నారు. విష్ణులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని కూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలా కన్నప్పకి కంప్లీట్గా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. అయితే మంచు విష్ణు కన్నప్ప మూవీని పైరసీ ఎవరు చేస్తారులే అని ఒకప్పుడు అందరూ అనుకున్నారు. కానీ కన్నప్ప మూవీకి మంచి టాక్ రావడం, సినిమా బాగుందని మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఈ పైరసీ భూతం కూడా రెచ్చిపోయింది. ఇప్పటి వరకు 30,000 పైరసీ లింకుల్ని తీసేశారట. ఇలా ఈ రేంజ్లో కన్నప్పని పైరసీ చేస్తుండడంతో మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైరసీ అంటే దొంగతనం చేయడమే అర్థం. అలాంటి పైరసీని చూడడం కూడా దొంగతనంతో సమానం. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి అంటూ విష్ణు వేడుకున్నారు. విష్ణు ఈ కన్నప్ప మూవీ కోసం తన ఆస్తుల్ని సైతం తాకట్టు పెట్టిన సంగతి తెలిసిందే. తన సినిమా మీద ఉన్న నమ్మకంతో ఇంకా ఎవరికి ఏ ఓటీటీ రైట్స్ని కూడా అమ్మలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ టాక్ వస్తుంది, అప్పుడు తాను చెప్పిన రేటుకే అమ్మేస్తానంటూ కూడా విష్ణు ఎంతో నమ్మకంగా ఉన్నారు. అదే ఇప్పుడు నిజమైంది కూడా. ఇక ఓటీటీ డీల్స్ అయితే కూడా ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుంటున్నారట. తాను చెప్పిన రేటుకే ఓటీటీ డీల్ కూడా జరుగుతుందని అంటున్నారు. అది కూడా 10 వారాల తర్వాతనే ఓటీటీలోకి వస్తుందని విష్ణు ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మరి ఓటీటీ డీల్స్లో ఎలాంటి చర్చలు జరుగుతాయో, 10 వారాల కంటే ముందుగానే వస్తుందో లేదంటే ఇంకా తర్వాతనే వస్తుందో చూడాలి. మరి ఇప్పుడు కన్నప్ప అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడేస్తుంది. మిగిలిన అన్ని భాషల్లో కంటే కన్నప్పకి కొంచెం అటు ఇటుగా ఆదరణ దక్కలేదని తెలుస్తుంది. కానీ తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో కొంచెం కలెక్షన్స్ తగ్గినా బట్ ఓవరాల్గా మరి లాంగ్ రన్లో మాత్రం ఉంటుందని కూడా సమాచారం. బట్ ప్రపంచవ్యాప్తంగా కన్నప్పకి మొదటి రోజే దాదాపు 20 కోట్ల గ్రాస్ వచ్చిందని కూడా తెలుస్తుంది. ఇక 2 రోజుల్లో దాదాపు 40 కోట్ల వరకు కూడా రీచ్ అయిందని అంటున్నారు. ఆదివారం రోజు వీకెండ్ కావడంతో కూడా మంచి వసూలు వచ్చినట్టుగా టాక్. అలా మొత్తంగా మొదటి వీకెండ్కి కన్నప్ప దాదాపు 50 కోట్లను కొల్లగొట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అసలు కన్నప్పకి 200 నుంచి 250 కోట్ల వరకు కూడా పెట్టినట్టుగా సమాచారం బడ్జెట్. మరి ఈ మొత్తాన్ని రాబట్టాలంటే మాత్రం ఈ మూవీ ఇంకా చాలా వసూలు చేయాల్సి వస్తుంది. సో మొత్తంగా ఇప్పటి వరకు అయితే ఒక 50 కోట్లు అయితే కంప్లీట్గా వచ్చినాయి. బట్ దాని తర్వాత లాంగ్ రన్లో సినిమా మౌత్ టాక్ ద్వారా చాలా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. సో అవి పెద్ద విషయం ఏమీ కాదు. దానికి తోడు ఓటీటీ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవి ఓకే. బట్ కాకపోతే కన్నప్ప సినిమాని పైరసీ భూతం మాత్రం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది. సో మొత్తంగా ఏంటంటే ఇక్కడ గతంలో చాలా సినిమాలకి వచ్చినప్పటికీ దానికంటే బట్ కన్నప్పకి ఎక్కువగా వచ్చాయట. 30,000 లింకుల్ని దాదాపు ఈ కన్నప్ప టీం కూడా అన్ని డౌన్ చేసి క్రాష్ చేసిందని కూడా మంచు విష్ణు ట్వీట్ ద్వారా చేశారు. సో కంప్లీట్గా అయితే ఇప్పుడు మంచు విష్ణు గతం సినిమాలతో చూసుకుంటే కొంతమంది చాలామంది ట్రోల్స్ కూడా చేశారు. మంచు విష్ణు సినిమాని ఎవరు పైరసీ చేస్తారు, అంత లేదు కదా అని కూడా చాలామంది ట్రోల్ చేశారు. కానీ కట్ చేస్తే మంచు విష్ణు నటన, అటు ప్రభాస్ ఎంట్రీ, కంప్లీట్గా కన్నప్పకి పాజిటివ్ టాక్ రావడంతో అందరూ కూడా పైరసీ మీదే పట్టారు. బట్ ఏదేమైనా దాదాపు ఒక 30,000 లింక్స్ని క్రాష్ చేయడం అంటే చాలా చాలా కష్టమనే చెప్పాలి. బట్ అది కన్నప్ప టీం చేసి చూపించింది. ఇకపోతే దీని వెనక ఇండస్ట్రీ పెద్దల హస్తం కూడా ఉన్నట్లు కూడా కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. బట్ అది అఫీషియల్గా ఎవరు అనేది అయితే తెలియదు. కానీ బట్ మొత్తంగా మాత్రం ఇది కొంచెం కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నారని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా కన్నప్ప సినిమా వీకెండ్ అయ్యేసరికి దాదాపు ఒక 50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకొక 200 నుంచి వెళ్ళి 250 అంటే దాదాపు ఇంకొక 150 కోట్లు కలెక్ట్ చేయాలి. సో అటు ఇటుగా ఓటీటీ ఉంది. బట్ పెట్టిన డబ్బులు మాత్రం ఆబ్వియస్లీ టాక్ బాగుంది కాబట్టి వచ్చేస్తాయి. కానీ సో చూడాలి మరి ఇన్ కేస్ ఒకవేళ ఈ పైరసీ ఏమన్నా కంప్లీట్ చేస్తే దాని చాలామంది కూడా థియేటర్కి వెళ్ళే పర్సంటేజ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఈ కలెక్షన్స్ రావడం పెద్ద సమస్య ఏమీ లేదు. సో మొత్తంగా చాలా రోజుల తర్వాత మంచు విష్ణుకి ఒక సాలిడ్ హిట్ పడిందనే చెప్పాలి. బట్ దానికి తోడు ప్రభాస్ ఎంట్రీ అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్స్లో వచ్చేటువంటి సీన్స్ ఇప్పుడు సినిమాకే పెద్ద హైలైట్గా నిల్చున్నాయి కాబట్టి సో సినిమాకి ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదు. సో మొత్తంగా ఈ సినిమా ఈజీగా వచ్చేటువంటి కలెక్షన్స్ పెట్టినటువంటి బడ్జెట్ని అయితే కలెక్ట్ చేస్తుంది. కానీ ఈ పైరసీని మాత్రం మరి ఇంకెంతవరకు దీన్ని నియంత్రిస్తారనేది అయితే చూడాల్సి ఉంది. సో ఇప్పుడు ఈ సినిమాకే కాదు, గతంలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అయినా, పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కన్సల్ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ పైరసీ భూతం సినిమాలను వెంటాడుతూనే ఉంది. సో దీని మీద మరి ఇంకా ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకుంటారా లేదు అని అంటే దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అయితే మరికొద్ది రోజులు అయితే తెలియాల్సి ఉంది.